హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత. నేను మీరు చూస్తున్న శ్వేత డైరీస్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అయిపోతుంది. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ధనియాలు అన్నీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత మినపప్పు, తర్వాత కారం తగ్గట్ట రెడ్ చిల్లీ, ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుంటాము లో ఫ్లేమ్లో. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం అందులోకి కరివేపాకు వేసుకుందాం. అన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది ఎక్కువ చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు 1 మంత్ వరకు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అది పేస్ట్ చేసుకుంటాము పౌడర్ కింద. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అందులో కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ సాట్ చేసుకుంటాం అనమాట. ఒక 2 మినిట్స్ సాట్ అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకుందాం. రైస్ తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాం ఇక్కడే. ఆ తర్వాత మనం కచ్చా పచ్చగా పౌడర్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఫైన్గా కూడా పౌడర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో పౌడర్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అండ్ ఆ పౌడర్ బాగా కలుపుకుంటున్నాము. ఇది కొంచెం బాగా కలిసాక అప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఆరల్స్ మీకు ముందు రోజు మిగిలిపోయిన రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్ చేసి పెట్టేసుకున్నాను. పొడి పొడిగా ఉంది చూసారా, అలా అయితే బాగుంటుంది రైస్. సో అప్పుడు మీరు కుక్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే అలా వచ్చేస్తుంది అనమాట. బాగా కలుపుకుంటున్నాను అనమాట. సో బాగా కలిపేసుకున్నాక ఇలా ఉంది. క్యాప్సికమ్ రైస్ ఇస్ రెడీ అనమాట. ఇందులో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో ఫైనల్లీ బాగా సార్ట్ చేసుకున్నాక ఇలా ఉంది. ఫైనల్గా జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. క్యాప్సికమ్ రైస్ ఇస్ రెడీ. సో దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.